నియోజకవర్గ ప్రజానికానికి గొప్ప శుభవార్త. 4 తరాల అనువంశిక సిద్ధ వైద్యం ద్వారా డాక్టర్ షేక్ మస్తాన్ వలి మొండి వ్యాధులైనటువంటి సోరియాసిస్, షుగర్, బొల్లి, అన్ని రకముల చర్మ వ్యాధులు, హెచ్ఐవి, ఎయిడ్స్, వైరల్ లోడ్ను తగ్గించి CD4 కౌంట్ను పెంచబడును. మనుల వంటి ఔషధ యోగాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొంది ఉన్నారు. లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, నడుముల నొప్పులు, మోకాల నొప్పులు సంబంధించిన అన్ని వ్యాధులు చూడబడును. మెదడులో వచ్చు అన్ని వ్యాధులు, చిన్నపిల్లలకు వచ్చే సచ్చువాతం, అమ్మవాతం, నెమ్ము, ఆయాసం, ఆస్తమా మొదలగు అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యం సిద్ధ వైద్యం. షుగర్ వల్ల వచ్చే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును. క్యాన్సర్కి ప్రత్యేకంగా చూడబడును. సంప్రదించవలసిన మా అడ్రస్ వినుకొండ, వెల్టూర్ రోడ్, శ్రీనివాస క్లినిక్, డాక్టర్ షేక్ మస్తాన్ వలి. సెల్ నంబర్ 7013922141, 9492901472. న్యూస్కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మంగళవారం కొండపై జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు 40,000 వరకు భక్తులు పైకొండకు వచ్చే అవకాశం ఉందని భావించి భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దేవాలయం నిర్మాణంలో ఉండటం వలన బాలాలయంలో ఉత్సవ విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఘాట్ రోడ్డుకు భారీ గేట్లు, కొండపై ఆలయం వద్ద క్యూ లైన్లు, ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. హిమాలయ గురూజీ బుధవారం సాయంత్రం 6:30 గంటలకు అఖండ జ్యోతి కార్యక్రమం నిర్వహిస్తారని, భక్తులు వేలాదిగా హాజరై అఖండ జ్యోతిని దర్శించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శాసనసభ్యులు జీవి ఆంజనేయులు జన్మదిన వేడుకల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ వైద్యశాల నందు నియోజకవర్గ వడ్డెర సంఘం అధ్యక్షులు గుంజికాలింగరాజు ఆధ్వర్యంలో హాస్పిటల్ నందు పేషెంట్లకు కాయలు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులాలకు, మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ తొలి ఏకాదశి పర్వదినం మన వినుకొండ నియోజకవర్గం ప్రజలు ఎంతో ఇష్టమైన పండుగని, అలాగే ఈ సందర్భంగా 3వసారి దిగ్విజయంగా 30,000 పై మెజార్టీతో గెలుపొందిన జీవి ఆంజనేయులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వడ్డెర సంఘం నాయకులు, సెక్రటరీ పల్లపు ఉన్నయ్య మరియు వినుకొండ ఇందిరానగర్ వడ్డెర సంఘం అధ్యక్షులు చెల్లా కుమార్ తదితరులు పాల్గొన్నారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ఘాట్ రోడ్ మార్గం ద్వారా కొండపైకి బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని వినుకొండ ఆర్టీసీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ లాల్ సింగ్ నాయక్ తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు బస్సులు అందుబాటులో ఉంటాయని అన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా కొండమెట్ల మార్గం నందు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించిన మున్సిపల్ సిబ్బంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 15 రోజుల నుండి కొండపైకి ఎక్కి భక్తుల సౌకర్యార్థం కమిషనర్ తోట కృష్ణవేణి ఆదేశాల మేరకు 20 మంది ప్రతిరోజు కొండమెట్ల పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడం జరిగిందని తెలిపారు. పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఎస్పీ శ్రీనివాసరావు కొండపై జరుగుతున్న తొలి ఏకాదశి పండుగ ఏర్పాట్లను సిఐ సాంబశివరావు, సుధాకర్లను అడిగి తెలుసుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. వినుకొండ పట్టణంలోని ఎన్ఎస్పీ కాలువ నందు స్వచ్ఛత, పరిశుభ్రత, శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు, జనసేన ఇన్ఛార్జ్ నాగశ్రీరాయర్, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన నాయకులు ఇశంకర శ్రీనివాసరావు మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వినుకొండ పట్టణంలోని 32వ వార్డు విష్ణుకుండి నగర్లో డ్రైనేజీ నిర్మాణ పనులకు మంగళవారం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినుకొండ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని, దీనిలో వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 32వ వార్డు ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు వార్డు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, కమిషనర్ తోట కృష్ణవేణి, డిఈ వెంకయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.